మీరు ఎక్కువ ఉప్పు కారం తినకండి. ఇక చాలే గోపమ్మ, ఆ దీర్ఘాలకు ఇదిగో చంటికాడికి ఇష్టమని పూతరేకులు తయారు చేశాను, తీసుకెళ్లి వాడు ఒక్కడికే ఇవ్వు, ఇంకెవరికి ఇవ్వు. ఇస్తానండి, వెళ్ళొస్తాను. అలాగే. కన్నయ్య అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా. ఒరే గుండు వెళ్ళి వాడి సంగతి ఏంటో చూడు. తీసుకెళ్ళి నేను బయలుదేరేటప్పుడు ఏంటి ఇలా చేస్తున్నాను? ఇదేంటి ఇప్పుడు కడుపు నొప్పి పుట్టింటికి బయలుదేరేటప్పుడు? నువ్వు ఊరుకో, మళ్ళీ కొలా అయిపోతున్నావు. సూరి అమ్మకు తోడేళ్ళు. అయ్యో ఈ రోజు జన్మభూమి కార్యక్రమం ఆఖరి రోజు వదిన. మినిస్టర్ వాళ్ళు వస్తారు. నేను లేకపోతే బాచి నువ్వు వెళ్ళు. అవునరా బాచి, నువ్వు తీసుకెళ్ళి. నేను పొలంలో మందు కొట్టించాలి. కూలోళ్ళందరికి చెప్పేశాను. సీనయ్య ఇవాళ ఆడికి చివరి రోజు, నేను ఉండకపోతే కుదరదే. ఆ పద్దులు రేపు చూసుకోవచ్చలేరా? కుదరదు పెద్ద ఆయన. అంటే అమ్మ నా అనాథలా వదిలేద్దామా? నేను తీసుకెళ్తానమ్మా. రా. మీరెక్కడికి ఏంటన్నా? ఏంటి అమ్మతో వెళ్ళకూడదా? వెళ్ళొద్దా? వదిలేద్దామా? వదిలేసేద్దామా? దిక్కులేందా అలా వదిలేద్దామా? నువ్వు రామా, రామాలు అంటున్నారు. ఏంటి చేయి తగ్గిపేస్తున్నావు? నేను ఎక్కడ చేయిపోయానమ్మా, అవతల కూర పడిపోతుంది, నేను వెళ్తాను. ఈ పెద్ద ఆయన ఏంటో అర్థం కావట్లేదురా. హలో గోపాలకృష్ణ మహేశ్వరి, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నాకంతా అయోమయంగా ఉంది కన్నయ్య. ఊరుకో. అయ్యో ఏమైందయ్యా? నువ్వు కూడా నన్ను ఏడ్పిస్తున్నావా? దొంగవి. అది కాదు కన్నయ్య, పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు నా పుట్టింటికి నాతో ఎవరు తోడొచ్చేవాళ్ళు కాదు. నేను ఒక్కతినే వెళ్ళేదాన్ని. ఈసారి నువ్వు నాతో వస్తున్నావు ఏంటంటే మన ఇంటి దగ్గరే పెద్ద గొడవ అవుతుంది, నేను భయపడ్డాను. నువ్వు ఏదో మాయ చేసావు, దొంగవి. కానీ మా పుట్టింట్లో ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. సమస్యను చూసి భయపడి పారిపోకూడదు. ఎదురు తిరిగి లొంగ తీయాలి, స్వారీ చేయాలి. బయలుదేరిపోయాం కదా, ఇంకేంటి? నువ్వేం భయపడకు, నేనున్నా కదా. ఎంత ఎదిగిపోయావు కన్నయ్య, అంతేగా? ఈ ట్రాక్ అన్నయ్య నా దిష్ట తగిలింది నీకు. ఇది ఇక్కడ గుమ్మడికాయలు, మిరపకాయలు, ఉప్పు ఏమీ లేవు దిష్టికి.